తులసీదళం ఈ పేరు ఎవరైనా విన్నారా? పాతతరం జనం వినే ఉంటారు. నేటితరం వారికి ఈ పేరు కొత్త అయినా కొత్తగా విన్నా యండమూరి వీరేంద్రనాథ్ రాసిన చాలా నవలల్లో తులసీదళం సూపర్ పాపులర్. సేమ్ టు సేమ్ ఇప్పుడు అదే క్యారెక్టర్కు తీసిపోని తులసీదళాన్ని గుడివాడలో చూస్తున్నాం. మాఫియా డాన్లకు సరిపోయే వ్యక్తి ఏకంగా ఒక దళాన్నే నడుపుతున్నాడు ఇతడు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దలిచ్చే టాస్క్లను పూర్తి చేయడంలో ఇతను దిట్ట. గత ప్రభుత్వంలో పెద్ద పెద్ద అధికారులకు సంబంధించిన వివిధ సెటిల్మెంట్స్, ల్యాండ్ సెటిల్మెంట్స్, అక్రమ వ్యాపారాలకు ఇతనే కేర్ ఆఫ్ అడ్రస్. ఈ ఇంట్రడక్షన్ మొత్తం ఎవరి గురించి అనుకుంటున్నారా? అదేనండి బాబు, గుడివాడ షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న కామేపల్లి తులసిబాబు గురించే. అసలు ఇతడి కథా కమామీషు ఏంటో చూద్దాం. తులసిబాబు నుంచి తులసి దళం వరకు ఎలా ఎదిగాడో ఇక్కడ చూద్దాం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కామేపల్లి తులసిబాబు హాట్ టాపిక్. బేసిక్ గా తులసిబాబు మొదటి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కాదు, అలానే రాజకీయాలతో సంబంధాలు లేని వ్యక్తి కూడా కాదు. అయితే తులసిబాబు తల్లిదండ్రులు బేసిక్ గా టీచర్లు కావడంతో గుంటూరు జిల్లాలో ఐఏఎస్ అకాడమీని ఏర్పాటు చేయడంతో కొంతమంది ఐఏఎస్లు పరిచయం కావడంతో తులసిబాబు లైఫ్ మారిపోయింది. దీంతో ఇతను ఓ మాఫియా డాన్ అవతారం ఎత్తాడట. ఇతను సంఘ విద్రోహ చర్యలకు పాల్పడడంలో దిట్ట అని కూడా. గత ప్రభుత్వంలో పెద్ద పేరుందట. గత ప్రభుత్వంలోని పెద్ద పెద్ద అధికారులకు ఇతను పెట్టుగా వ్యవహరించాడట. గత ప్రభుత్వంలో దందాల కోసం ఇతన్ని కొంతమంది వాడుకొని పెద్దవాడిని చేశారని ఆ విషయాలు ఇప్పుడు బయటకొస్తున్నాయి. తులసిబాబు ఉమ్మడి ప్రకాశం జిల్లా జేపంగళూరు మండలానికి చెందిన వ్యక్తి. జేపంగళూరులోని రామకూరు గ్రామం తల్లిది అయితే ఇదే జేపంగళూరు మండలం కొండమంజులూరు గ్రామం తండ్రిది. తల్లిదండ్రులిద్దరూ స్వతహాగా టీచర్లు. ఇతను లా చదివాడు. అయితే తల్లిదండ్రులు గుంటూరులో ఐఏఎస్ అకాడమీని నిర్వహించడంతో ఇక్కడ కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు పరిచయమయ్యారట. అంతేకాకుండా గత ప్రభుత్వం పెద్దల్లో, ముఖ్య అధికారుల్లో చాలా మంది తులసిబాబును చాలా పనులకు ఉపయోగించుకునేవారట. దీనికి ప్రధాన కారణం తులసిబాబు వేసే అడుగులు అంత ఫాస్ట్ గా ఉంటాయట. తులసిబాబు చేసే పనులు ఎంత వైలెంట్ గా ఉంటాయో చెప్పడానికి గత ప్రభుత్వంలో ఎంపీ అయిన రఘురామకృష్ణరాజును కస్టడియల్ టార్చర్ కేసులో ఈ తులసిబాబే రఘురామ గుండెలపై కూర్చొని టార్చర్ చేశాడన్న ఫిర్యాదు ఉందట. ఆ కేసు విచారణ అధికారిగా ఉన్న ప్రకాశం ఎస్పీ దామోదర్ ముందు విచారణకు హాజరయ్యే సమయంలో తులసిబాబు తన అనుచరులతో గుడివాడ నుంచి సుమారు 30 కాలలో జనాన్ని తీసుకొచ్చి ఎస్పీ కార్యాలయం ఎదుట చేసిన హంగామా అంత ఇంత కాదు. తులసిబాబు విచారణకు ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లే సమయం నుంచి విచారణ ముగిసి తులసిబాబు అరెస్టు కన్ఫర్మ్ చేసే సమయంలో కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు తులసిబాబు అనుచరులు వీరంగం సృష్టించారు. తొలుత ఒంగోలులో ఏదో ఒక టీ షాపు ఓపెనింగ్ కు తులసిబాబు వస్తున్నాడని చెప్పి ఒంగోలులోని కొంతమంది యువతను చేరదీసి బైకులకు స్థానిక పెట్రోల్ బంకులో ఫ్యూయల్ కొట్టించి నగరంలో ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. అంతేకాకుండా విచారణకు గుడివాడ నుంచి బయలుదేరే సమయం నుంచి సుమారు 30కి పైగా కార్లలో కాన్వాయ్తో ఒంగోలు వరకు వచ్చాడు. గుడివాడ నుంచి వచ్చిన తులసిబాబు అనుచరులు స్థానిక పోలీసులతో ఘర్షణకు దిగడం, పోలీసుల్ని ఇష్టారాజ్యంగా పరుష పదజాలంతో దుర్భాషలాడి చేసిన హంగామా అంత ఇంత కాదు. స్థానిక ప్రకాశం జిల్లా పోలీసులపై ప్రతి అరగంటకోసారి తులసిబాబు అనుచరులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పోలీసులు మాత్రం చాలా ఓపికగా, సహనంతో సర్ది చెప్పే ప్రయత్నమే చేశారు. ఇంత జరుగుతున్న స్థానిక పోలీసులు తులసిబాబు అనుచరులపై చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. మా చేతులు కట్టేసి మమ్మల్ని విధులు నిర్వహించమంటే మేమేం చేయగలమని కొంతమంది పోలీసు అధికారుల ఆవేదన. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒంగోలు స్థానిక యువతకు ఒంగోలులో టీ షాపు ఓపెనింగ్ కు తులసిబాబు వస్తున్నాడని చెప్పి బైక్ ర్యాలీ నిర్వహిస్తే గుడివాడ నుంచి వచ్చిన మంది మార్బలంలో కొంతమందికి అసలు ఒంగోలుకు తులసిబాబు ఎందుకు వస్తున్నాడో కూడా తెలియకుండా కార్లలో ఎక్కించుకుని తీసుకొచ్చారని, అర్ధరాత్రి వరకు ఇక్కడ పడిగాపులు కాయిస్తున్నారని గుడివాడ నుంచి వచ్చిన కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. తులసిబాబు గత ప్రభుత్వంలో ముఖ్య అధికారులు చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఐపీఎస్ అధికారికి బినామీగా కూడా వ్యవహరించాడని, తనకు ఉన్న వ్యాపారాలు కూడా ఇతనే చూసుకునేవాడని, ఆ ఐపీఎస్ అధికారి స్థాపించిన ఓ సంస్థకు కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, అలాగే ట్రెజరీ పనులు ఇతడే చూసేవాడని కూడా చెబుతున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ప్రభుత్వాధికారులు చాలా ముఖ్యమైన పనుల్లో తులసిబాబును వాడుకున్నారట. దాడులు, బెదిరింపులు, తమకు గిట్టని వారిని ఎత్తుకురావడాలు, తీసుకువచ్చిన వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం లాంటి పనులకు ఆ ఐపీఎస్ అధికారి తులసిబాబును వాడుకునేవాడని అంటున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో కూడా తులసిబాబు పాత్ర ఉండి ఉంటుందని ఇక్కడ టాక్. గ్యాంగులు నడపడంలో, గ్యాంగుల ద్వారా అక్రమంగా పనులు చేయించడంలో తులసిబాబు మంచి నేర్పరేనట. గత వైసీపీ ప్రభుత్వంలోనే ప్రస్తుత గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న వెనిగళ్ల రాముతో ఈ తులసిబాబుకు పరిచయం ఏర్పడిందట.
అప్పట్లో ఎన్ఆర్ఐగా ఉన్న వెనుగండ్ల రాముకు సంబంధించిన ఓ ప్రాపర్టీ గుంటూరులో డిస్ప్యూట్లో ఉంటే అప్పట్లో ఈ తులసిబాబు దాన్ని పరిష్కరించడంతో తులసిబాబుతో వెనుగండ్ల రాముకు పరిచయం ఏర్పడిందట. ఈ పరిచయం కొనసాగుతున్న క్రమంలోనే గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెనుగండ్ల రాము కన్ఫర్మ్ కావడంతో వెనుగండ్ల రాము తులసిని గుడివాడలో ఎన్నికల సమయంలో తనకు సహకరించాలని కోరడంతో తులసిబాబు తన మకం పూర్తిగా గుడివాడకు మార్చాడట. దీంతో అప్పటినుంచి తులసిబాబు గుడివాడలోనే ఉంటూ తనకు ఓ కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకుని ప్రస్తుతం గుడివాడ షాడో ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్నాడట. గుడివాడలో పేరుకు మాత్రమే వెనుగండ్ల రాము ఉంటున్నారు. పనులన్నీ చక్కబెట్టేది ఈ తులసిబాబేనట. రాబోయే రోజుల్లో ఏదో ఒక పార్టీ నుంచి తులసిబాబు గుడివాడ ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదని స్థానికులంటున్న మాట. అంతేకాకుండా గుడివాడ నుంచి ఒంగోలుకొచ్చి ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట హంగామా చేసిన చాలా మంది మాకు గుడివాడలో తులసిబాబే ముఖ్యం, ఎమ్మెల్యే వెనుగండ్ల రాము డమ్మీ అని చెప్పడం కొసమెరుపు. ఇంత చరిత్ర ఉన్న ఈ తులసిబాబు ఓ ప్రైవేటు వ్యక్తిగా ఉండి అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ సమయంలో ఆయన గుండెలపై కూర్చొని టార్చర్ ఎందుకు చేశాడనేది $1 మిలియన్ ప్రశ్న. అంతేకాకుండా అప్పటి కస్టోడియల్ టార్చర్ సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన ఏఎస్పీ విజయపాల్ కు తులసిబాబుకు ఉన్న రిలేషన్ ఏంటనేది కూడా $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలింది. అంతేకాకుండా పోలీస్ కాని వ్యక్తి కస్టోడియల్ టార్చర్ సమయంలో తనను హింసించిన వ్యక్తిని అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజు గుర్తుపెట్టుకుని ఐడెంటిఫై చేయడం అనేది కొసమెరుపు. అదే గనక అప్పటి ఎంపీ రఘురామరాజు తులసిబాబును గుర్తుపెట్టుకుని తన గురించి వాకప్ చేసి వివరాలు బయటకు తీయకపోతే ఈ తులసి దళం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం అయ్యేవాడే కాదేమో. ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే అప్పటి ఎంపీ రఘురామరాజును కస్టోడియల్ టార్చర్లో గుండెలపై కూర్చుని హింసించినట్లుగానే ఇంకా తులసిబాబు ఎన్ని అరాచకాలకు పాల్పడి ఉంటాడు అనేది ఇక్కడ తేలాల్సిన అంశం. అంతేకాకుండా ఇంతటి నేర చరిత్ర ఉన్న కామిపల్లి తులసిబాబు అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు అధికారుల కనుసన్నల్లోనే టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని అంటున్నారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో తులసిబాబు పాత్ర లేకుండా ఉంటుందా అనేది కూడా సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలింది. ఎలాగూ పోలీసుల చేతుల్లోనే తులసిబాబు ఉన్నాడు కనుక గత వైసీపీ ప్రభుత్వంలో తులసిబాబు చేసిన సంఘ విద్రోహ చర్యలు బయటకు తీస్తే మంచిదనే టాక్ నడుస్తోంది. లేదా ఈ కేసుకు మాత్రమే తులసిబాబును విచారించి సైలెంట్ గా ఉంటారా అనేది చూడాలి.